అన్నా నమస్తే, ఏం చేస్తుంటారు? నాది పట్టాపురంలో బైక్ మెకానిక్, బైక్ రిపేర్ పాయింట్ అండి. ఉమ్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న 8 నెలలు దాటిపోయింది. ఎలా ఉందంటారు ఈ 8 నెలల పాలన అనేది? కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఈరోజు రోడ్లు కానీ వివిధ సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉంది. ప్రజలు ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు సుఖంగా హ్యాపీగా ఉన్నారు. ఇలా జరగడం వల్ల అందరికీ బాగుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఏంటంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్న సంక్షేమ పథకాలు అసలు ఏమి అమలు చేయకుండా పేదలను మోసం చేస్తుంది అనేది ప్రధానమైన వాదన అన్న. ఎలా చూడాలంటారు దీన్ని? కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి సంక్షేమ పథకాలు అంటే బాబు గారు నిదానంగా 1 by 1, ఇప్పుడు ఖజానా మొత్తం ఖాళీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఖజానాలో డబ్బులు లేకపోయినా బాబు గారు ఇచ్చిన పథకాలు 1 by 1 చేసుకుంటా వస్తున్నారు. అన్ని సంక్షేమ పథకాలు 1 by 1. ఇప్పుడు ఒక పథకం ఇవ్వాలంటే ఎన్నో ఆదాయం అనేది సమకూర్చుకోవాలి కదా. దాని గురించి బాబు గారు అన్నిట్లో చిత్తశుద్ధితో చేయాలని సంకల్పంతో ముందుకొచ్చి చేస్తా ఉన్నారు. దాన్ని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అది చేయకపోగా విమర్శిస్తున్నాడు ప్రభుత్వాన్ని. అంటే గతంలో చూస్తే కనుక నేను బటన్ నొక్కాను, ఈ చంద్రబాబు నాయుడుకి బటన్ నొక్కడం కూడా చేతగాటం లేదు, ఇదే నా పరిపాలన అని మాట్లాడుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అంటే దాచుకునే వాళ్ళకి బటన్ నొక్కడమే తప్పితే ప్రజల్ని పాలించే ఇది లేదు కదా. అందువల్ల ఏంటంటే బటన్ నొక్కడం కూడా చేత కదని ఏదైనా విమర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అసలు సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో. అరాచకాలు పెరిగిపోయినాయి, అన్యాయాలు పెరిగిపోయినాయి, దుర్మార్గాలు పెరిగిపోయినాయి అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అన్న. అది వాస్తవమేనా? అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా సరే ముందుకొచ్చి మాట్లాడాలంటే భయంతో వణికిపోయేవాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా సరే ముందుకొచ్చి సంక్షేమ పథకాల గురించి కానీ దేని గురించి అయినా సరే హ్యాపీగా మాట్లాడటం కానీ, ఎక్కడైనా సరే స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడటం కానీ ఈ ప్రభుత్వం గురించి హ్యాపీగా చెప్పుకుంటారు అందరూ. గతంలో మరి ఎందుకు వెళ్తారు? భయానికి గల కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వల్ల భయపడటానికి గల కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చి ముందుకొచ్చి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏదో రకంగా దాంట్లో ఇరికిచ్చేసి వాళ్ళని ఏదో రకంగా ప్రాబ్లంలో గురి చేయడం వల్ల ఎవరు వచ్చి మాట్లాడలేకపోయారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాపీగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంటున్నారు జనాలందరూ. ముఖ్యంగా పేద ప్రజలందరూ ఇంకా పేదవాళ్ళు అయిపోయారు. నిత్యావసర సరుకుల ధరలు కానీ, లేదంటే గనక కరెంటు బిల్లులు కానీ ఎన్ని పెంచేశాడు చంద్రబాబు నాయుడు. ఇదేనా పరిపాలన అని అడుగుతున్నారు కదన్న. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే బిల్లులన్నీ పెరిగింది. బాబు గారు వచ్చిన తర్వాత నిదానంగా దాన్ని చూసి తగ్గిస్తాను, ప్రతిదీ నేను చేస్తానని చెప్పి ఇంకా 8 నెలలు పాలన వెళ్ళి నిదానంగా 1 by 1 తగ్గించుకుంటా వస్తారు బాబు గారు. ఏదైనా సరే విజన్ అనేది ఒక నాయకుడి లక్షణం. బాబు గారు లాంటి వాళ్ళు ఉండి ముందు కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రజలందరూ హ్యాపీగా సుసంగంగా ఉన్నారు. అంటే 8 నెలల్లో అసలుకి ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. అసలుకి ప్రభుత్వం మీద పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది అంటున్నారు. మీరు బైక్ మెకానిక్ పాయింట్ అంటున్నారు, ఇది అక్కడ చాలా మంది ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎలా ఉంది అసలుకి? కూటమి ప్రభుత్వం గురించి ప్రతి ఒక్కరు నా దగ్గరకు వస్తారు కాబట్టి అందరూ చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ ఇంతకుముందు గుంటల రోడ్లు ఉండేవి. ఈరోజు ప్రతిదీ కూడా రోడ్లు కానీ ఏదైనా సరే నీట్గా పరిపాలన చేసుకుంటా వస్తున్నారు బాబుగా కూటమి ప్రభుత్వం. దాన్ని చూసి ఓరవలేక ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి దీని గురించి విమర్శలు అట్లా ఉంది ఇట్లా ఉంది, అతను చేసిన పరిపాలన అలా ఉంది కాబట్టి ఎదుటోళ్ళ మీద బుదర జల్లటం కోసం ఏదైనా మాట్లాడతాడు. ఇక్కడ ఓవరాల్ గా ఏం చెబుతారు? 8 నెలల పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరు రావట్లేదు ముందుకి. అంత నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు. ఆయన చూస్తే పారిపోతున్నారు పెట్టుబడిదారులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చెప్తున్నారన్న. అది నిజమే అనుకోవచ్చు అంటారా? ఈ 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. 8 నెలల పాలనలో బాబు గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. దాన్ని ఓర్చుకోలేక ఏదో రకంగా విమర్శ చేసి జనాల్లోకి ఏంటంటే తప్పుడు ప్రచారం అనేది తీసుకెళ్తున్నారు. అంతేగాని కూటమి ప్రభుత్వం స్వచ్ఛందంగా అన్ని కార్యక్రమాలు చేస్తుంది, ముందుకెళ్తారు. బాబు గారు విజన్ అనేది ఒక సేవాభావంతో చేసుకుంటూ వెళ్తారు బాబు గారు. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వస్తాను నేను అని అంటున్నారు.
ఓ మరి ఎలా చూడాలంటారు? నిజంగానే ఆయన జనాల్లోకి వస్తాక ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంట, నిజమేనా అది? ఒక్కసారి ఓటేసినందుకే జనాలు ఇబ్బంది పడి 5 సంవత్సరాలు ఒక ఒక వ్యక్తికి ఓటేసాం మనం. ఈ వ్యక్తి ఓటు వేయటం వల్ల ఎంత తప్పు చేసాం అనేది అందరూ ఇచ్చేస్తున్నారు. ఈ ఒక్కసారి వేసినందుకే జనం రాష్ట్రం అనేది అధోగతి పాలైంది. ఇంకొకసారి ఓటేసి జనాలు ఎవ్వరు కూడా తప్పు చేయరు. మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేనే మళ్ళీ పరిపాలిస్తాను అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది జరిగే పనే అంటారా? అస్సలు అసంభవం. ఒక్కసారి ఓటేసినందుకే 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఇంకోసారి ఓటేసి 30 సంవత్సరాలు పాలించడం అనేది అది అసంభవం, జరగదు అది. థ్యాంక్ యూ.